సరే ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే ఈ లవ్ జిహాద్ అన్న ఒక పేరుతో ఏదైతే కేసు వచ్చిందో ఇప్పుడు సో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారిందనే చెప్పాలి. సో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా కుటుంబం మొత్తం ఈ లవ్ జిహాద్ కారణంగా ప్రాణాలు తీసుకుంది. సో మొదట్లో ఈ కేసు చూసుకున్నట్లయితే వేధింపుల వల్లే ఆ సాదిక్ అనే అతను ఎవరైతే ఉన్నారో అతని వేధింపుల వల్లే ఆ ఇలా కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయింది అంటూ కూడా బయటకు వచ్చింది. తర్వాత తర్వాత ఇది లవ్ జిహాద్ గా పూర్తిగా మారిపోయింది. మరి ఎలా దీన్ని లవ్ జిహాద్ గా చూడాలి అంటారా? ఆ లవ్ జిహాద్ అనే పదం దీనికి వాడకూడదండి. దీనికి గ్రూమింగ్ జిహాద్, తర్వాత బలవంతపు జిహాద్ అనేది మనకు కాదేది కవితకు అనర్హం అన్నట్టు జిహాద్ కు కాదేది అనర్హం. వీళ్ళు ఇస్లామిక జనాభాను పెంచుకోవడానికి ఈ తురకలు చేస్తున్నటువంటి ఏదైతే విధానం ఉన్నదో దాన్ని జిహాద్ అంటారు. అది రకరకాల పద్ధతుల్లో ఉంటుంది. ల్యాండ్ జిహాదు, లవ్ జిహాదు, గ్రూమింగ్ జిహాదు, తర్వాత ఫుడ్ జిహాదు, ఇవన్నీ చాలా రకాలైనటువంటి జిహాదులు ఉన్నాయి. అయితే ఇక్కడ జరిగినటువంటి విషయం ఏమిటంటే, ఒక కుటుంబాన్ని పూర్తిగా ఇస్లామీకరణ చేయడానికి ఒక ఇస్లామికకు సంబంధించినటువంటి ఒక మహమ్మదీయ వ్యక్తి ఏం చేశాడు అని అంటే, వాడి ఆ ఆ ఇంటికి సంబంధించిన మనవడి యొక్క కోచ్ గా ఉంటూ ఆ ఇంట్లో పాగా వేయడానికి ప్రయత్నించాడు. దీనికి అడ్డుగా ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డి అనే ఆవిడ భర్తను మొట్టమొదట పాయిజన్ ఇచ్చి తను చంపేపించాడు, ఇది బయటికి తెలియకుండా. అయితే తర్వాత అంతకు ముందే వీళ్ళ కొడుకు యొక్క హత్య, అంటే ఎవరైతే ఆ ఏ ఉన్నారో ఆ యొక్క నూకరాజు అనే వ్యక్తి యొక్క కొడుకు యొక్క హత్యలో కూడా అది యాక్సిడెంట్ కాదు, హత్య అనే కోణంలో ఇప్పుడు పోలీసులు అనేది వాళ్ళు విచారణ జరుపుతున్నటువంటి సందర్భం. అయితే ఇక్కడ హిందువులు కావచ్చు, ఇక్కడ భారతీయులలో ఉన్నటువంటి మెజారిటీ వాళ్ళు కావచ్చు, వీళ్ళు తెలుసుకోవాల్సిన అంశం ఏమిటంటే, వీళ్ళది విస్తరణ కాంక్షతోటి కూడుకున్నటువంటి అమానవీయమైనటువంటి ధోరణి. ఇది జిహాద్ అనబడుతుంది. ఈ ధోరణిలో భాగంగానే వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, గతంలో ఉత్తరప్రదేశ్ లో చాందిని కురేషి అనే ఒక లేడీ ట్రైనర్ ఒక ఆయుష్ అని చెప్పేసి ఒక హిందూ వ్యక్తిని లవ్ జిహాద్ కు గురి చేసి అతన్ని భయపెట్టి అతన్ని బ్లాక్మెయిల్ చేసి తన మతాన్ని ఇస్లాంలోకి మారే విధంగా ఇస్లాంలోకి మారే విధంగా బలవంత పెట్టినటువంటి సందర్భం. ఇవి కేవలం మనకు బయటికి కనిపిస్తున్న 4-5 కేసులు అని అనుకోవద్దు. ఎందుకంటే బయటికి రానటువంటి కేసులు ఇంకా చాలా ఉంటాయి. దేశవ్యాప్తంగా మొత్తం ఇటువంటివన్నీ ఎన్నో జరుగుతుంటాయి. కేవలం మనకు జూన్ జూలై 2 నెలల్లోనే మనకు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు 28 పైనే లవ్ జిహాద్ కేసులు ఉన్నాయి. కానీ విచిత్రం ఏమిటంటే, లవ్ జిహాద్ కు సంబంధించి మనకు ఇక్కడ ఉన్నటువంటి చట్టాలు గాని, ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే మన వ్యవస్థ గాని కేసులు నమోదు చేయనటువంటి సందర్భం. ఎందుకంటే వాటికి సరైనటువంటి సెక్షన్స్ లేవు. మనది సెక్యులర్ రాజ్యాంగము, సెక్యులర్ న్యాయ వ్యవస్థ లాగా తయారైపోయింది. విచిత్రం ఏమిటంటే, ఇక్కడ కూడా ముస్లింలకు సపరేట్ లా బోర్డు ఉంటుంది, పర్సనల్ లా బోర్డు. క్రైస్తవులకు సపరేట్ లా బోర్డు ఉంటుంది. కానీ హిందువులు అనే వాళ్ళందరికీ కూడా ఈ సెక్యులరిజం అనేది పాటించాల్సినటువంటి దుర్గతి ఎవరికి ఉంది అని అంటే హిందువులకు మాత్రమే. పర్సనల్ విషయాలకు వచ్చేటప్పటికి వీళ్ళందరికీ సపరేట్ లా బోర్డు ఉంటుంది. క్రిమినల్ కు అన్నిటికీ ఒకటే లా అనుకోండి. కానీ ఇక్కడ చూస్తే మనకు నేపథ్యం చూస్తే ఇక్కడ క్రిమినల్ నేపథ్యం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ కాకినాడకు సంబంధించినటువంటి కేసులో మనకు పిఠాపురము అనేటువంటి ఏరియా ఏదైతే ఉందో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సంబంధించినటువంటి ఏరియా. డిప్యూటీ సీఎం గారు తనని తాను అనాపోలాజిటిక్ సనాతని హిందూ అని చెప్పుకుంటున్నారు. కానీ ఆయన అనాపోలాజిటిక్ సనాతని హిందూ ఉన్నటువంటి ప్రాంతంలోనే హిందువుల పరిస్థితి ఈ విధంగా దారుణంగా ఉంది అని అంటే, దేశంలో మిగతా రాష్ట్రాలలో కావచ్చు, మిగతా ప్రాంతాలలో కావచ్చు, రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలలో కావచ్చు, హిందువుల పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంది అనే విషయం జనాలు తెలుసుకోవాలి. ఇక్కడ ఇంకొక కోణం ఏమిటంటే, ఈవిడ భర్త జూలై 6వ తేదీనో 2వ తేదీనో అక్కడ చనిపోయినటువంటి సందర్భం అది వదిలిపెట్టేస్తే, నెల కూడా గడవక ముందే ఆవిడ ఆవిడ కుటుంబాన్ని, ఆవిడను భయంకరంగా బ్లాక్ మెయిలింగ్ కు గురి చేస్తూ, భయపెడుతూ, ఆవిడతోటి బలవంతంగా కల్మా చదివిపిస్తూ, ఇస్లామిక సాహిత్యాన్ని ఆవిడతోటి బలవంతంగా చదివిపిస్తూ, ఆవిడను మత మార్పిడికి గురి చేయడానికి, అదే విధంగా వాళ్ళ ఎవరైతే కొడుకున్నాడో, అంటే ఆవిడ కొడుకు జగదీశ్వర్ రెడ్డితో ఉన్నాడు, ఆవిడ కొడుకును కూడా ఇస్లాంలోకి మత మార్పిడి చేయడానికి బలవంతంగా ప్రయత్నించినాడు అనేది క్లియర్ కట్ గా తెలియవస్తున్న సందర్భం.
అయితే ఈ సాదిక్ ఖాన్ అనే వ్యక్తి గతంలోనే ఇటువంటి ఆరోపణలు, గతంలో ఇటువంటి కేసులు ఎదుర్కొని స్త్రీల పట్ల, బాలికల పట్ల ఇతను అసభ్యకరంగా వ్యవహరిస్తున్నాడు అని చెప్పి అతను ఏదో కోచింగ్ సెంటర్ నుంచి కూడా అతన్ని తొలగించినారు అనే విషయం తెలియవస్తా ఉంది. అయితే అతడు ప్రైవేట్ కోచింగ్ సెంటర్ ఏదో పెట్టుకున్నాడు రైఫిల్ షూటింగ్ కు అని. దీనికి అప్రూవల్స్ ఎవరు ఇస్తారు? రాష్ట్ర గవర్నమెంట్ ఇస్తుంది. ఇప్పుడు అటు పక్కున్నటువంటి అంతకు ముందు ఉన్నటువంటి వైసీపీ గవర్నమెంట్ ఇచ్చిందా, లేకపోతే ఇప్పుడున్నటువంటి కూటమి గవర్నమెంట్ ఇచ్చిందా అతనికి అప్రూవల్స్ అన్ని అనేది విషయం కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. మొన్న కోవాబన్ విషయంలో ఈ నాగబాబు అనే వ్యక్తి కావచ్చు, ఆ పరిటాల శ్రీరామ్ అనే వ్యక్తి కావచ్చు, లేకపోతే చంద్రబాబు అనే వ్యక్తి కావచ్చు, లేకపోతే ఈ నారా లోకేష్ అనే వ్యక్తి కావచ్చు, వీళ్ళందరూ కూడా భయంకరమైనటువంటి సంఘీభావము, లేకపోతే మైనారిటీల ఓటు బ్యాంకు రాజకీయం కోసము వీళ్ళందరూ మాట్లాడినటువంటి సందర్భం. మరి కాకినాడ విషయంలో నిమ్మకు నీరెత్తనట్టు ఉన్నారు. ఇక్కడ వీళ్ళ ద్వంద్వ వైఖరి అర్థమవుతోంది. వీళ్ళ వీళ్ళు ఏంటంటే మైనారిటీల ఓటు బ్యాంకు రాజకీయం కోసం ఎంతకైనా దిగజారేటువంటి మనస్తత్వాలలో వీళ్ళు దిగజారిపోయినారు. మనకు చాలా స్పష్టంగా తెలుసుకుంటే ఇవాళ కూడా ఈ న్యూస్ అనేది ఒకవేళ గనక పేపర్లో రాలేదే అని అనుకోండి, బయటికి విషయం కూడా తెలిసేది కాదు. అంతో ఇంతో న్యూస్ పేపర్లో ఈ మధ్య నిజ నిజాలు బయటికి పెట్టడానికి కొంచెం ప్రయత్నిస్తున్నాయి. కానీ రాజకీయ నాయకులలో ఎందుకు మార్పులు రావడం లేదు? ఎందుకంటే మనకు భారతదేశం అనేది మత ప్రాతిపదికన బట్వారకు గురి కాబడింది, రెండుగా విభజింపబడింది. ఆ విభజించబడినటువంటి సందర్భం కూడా రక్తసిక్తమైనటువంటి సందర్భంలో విభజించబడినది. భారతదేశం ఎవరైతే ముస్లింలకు పాకిస్తాను, మిగతా ఉన్నది ఏదైతే భారతదేశం ఉన్నదో అది హిందువులదే కదా. మరి హిందూ దేశంలో హిందువులకు మాత్రమే ఓటు హక్కు ఉండాలి కదా. మిగతా వాళ్ళందరికీ ఓటు హక్కు ఇస్తే వాళ్ళు జనాభాలో ఇప్పుడు పెంచుకుంటూ పోతే, వాళ్ళ జనాభా పెరుగుతూ పోతే వాళ్ళు శాసించేదే శాసనం అవుతుంది. రేపటి నాడు ప్రజాస్వామ్యం అనేది చిక్కుల్లో పడింది, ప్రమాదంలో పడింది అనేటువంటి అంశాలు ఎక్కడన్నా ప్రచురిస్తే చదువుదామన్నా కూడా మిగతా దేశాలలో చదువుకోవడానికి కూడా అటువంటి సందర్భం లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు చూసుకుంటే అమెరికా కావచ్చు, యూకే కావచ్చు, ఇక్కడ కూడా గ్రూమింగ్ గ్యాంగ్లు ఎక్కువైపోయినాయి. ఇక్కడ కూడా ఇస్లామీకరణ మెల్లిమెల్లిగా జరుగుతూ వస్తా ఉంది. ఇలాంటిదే కొనసాగితే మన పరిస్థితి ఏమిటి? సో మన భారతదేశం, హిందువులకు ఉన్నది ఏకైక దేశం భారతదేశం. భారతదేశంలో ఇప్పటికైనా కూడా హిందువులు మేల్కొని, హిందువులు రోడ్ల మీదకి వచ్చి హిందువులకు మాత్రమే ఓటు హక్కు ఉండాలి అనే నినాదంతో ముందరికెళ్ళాలి. ఎందుకంటే ఓటు బ్యాంకు రాజకీయం ఆధారంగానే రాజకీయ నాయకులు నడుస్తారు. ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, స్టేట్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, సెంట్రల్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, రేపటి నాడు వీళ్ళు ఇస్లాం ను తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే వీళ్ళకు రాజకీయాలు ముఖ్యమైనప్పుడు వీళ్ళు మతం మారడానికి కూడా వెనకాడనటువంటి సందర్భం. ఎందుకనంటే వీళ్ళు ఇఫ్తార్ విందుల కోసం కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళ మన్ననలను పొందడానికి కోసం కావచ్చు, వాళ్ళ ముస్లింల టోపీ పెట్టుకొని, లేకపోతే ముస్లింలకు సంబంధించిన సమాధులకో లేకపోతే దర్గాలకో వీటి దగ్గరికి పోయి చాదర్లు కప్పడానికి వాళ్ళ వేషధారణలో వెళ్తున్నారు అని అంటే వీళ్ళు మతం మార్చుకున్నా కూడా, రేపటి నాడు మతం మార్చుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి హిందూ ఎవరైనా ఉన్నాడంటే లో క్లాస్ హిందువు, మిడిల్ క్లాస్ హిందువు, వీళ్ళు మాత్రమే ఇబ్బంది పడుతున్నారు. ఇక హయ్యర్ గ్రౌండ్ లో ఉన్నటువంటి ఎలైట్ పీపుల్ లో ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళకు డబ్బే పరమావధి, లేకపోతే వీళ్ళకు పదవులే పరమావధి అనే ధోరణిలో చాలా మంది సాగుతున్నటువంటి సందర్భం. మనకు పెళ్లిళ్ళ మీద పెళ్లిళ్ళు చేసుకుంటున్నటువంటి, పెళ్లిళ్ళని కూడా అనకూడదు, నిఖాలు చేసుకున్నటువంటి అమీర్ ఖాన్ నేపథ్యం ఏంటో చూడొచ్చు. లేకపోతే ఏం వాళ్ళ ముస్లింలలో ఎవరు కన్య దొరకలేదా? అసలు కన్యలు లేరా? సో ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే ఇది పకడ్బందీగా జరుగుతున్నటువంటి సందర్భం. ఇది కాకతాళీయంగా జరుగుతున్న విషయం కాదు. ఇది ఒక నేపథ్యంలో, ఒక క్రిమినల్ నేపథ్యంలో ఈ జిహాద్ అంతా జరుగుతూ వస్తుంది. ఎందుకనంటే కొలోనియలిజం, ఇది ఒక టైప్ ఆఫ్ కొలోనియలిజం. ఏంటంటే సామ్రాజ్యవాద ధోరణి. ఇది ఎటువంటి సామ్రాజ్యవాద ధోరణి అని అంటే, ఎడారి దేశాలలో ఇప్పుడు పెట్రోల్ అయిపోతుంది. మరి ఎడారి దేశాలలో పెట్రోల్ అయిపోతుంది కాబట్టి వాళ్ళు ఎటువంటి ఆర్థిక సామ్రాజ్యాలు సృష్టించుకోవాలి? ఎందుకనంటే ఎడారిలో వాళ్ళకి నీళ్లు దొరకవు, ఏం దొరకవు, ఆహార పదార్థాలు ఉండవు, ధాన్యం ఉండదు, లేకపోతే కూరగాయలు ఉండవు. అందుకని ఎడారి దేశాలలో ఉన్న ఎడారి మతాల వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రపంచవ్యాప్తంగా తమ మతాలు విస్తరించాలి అని కృషి చేస్తున్నాయి. ఆ కృషి చేస్తూ అక్కడ ఉన్నటువంటి సహజ వనరులను దోపిడీకి చేసుకోవడానికి అనుగుణంగా మిగతా దేశాలలో వాళ్ళ మత జనాభాను విస్తరిస్తూ వాళ్ళని ఏం చేస్తున్నారు అని అంటే వాళ్ళను వీళ్ళకు బానిసలుగా, మానసిక బానిసలుగా తయారు చేసుకుంటున్నాయి.
అంశం ఇంకా చాలా విషయాలు ఇవన్నీ డీప్ లోకి వెళ్తే మనకేంటంటే ప్రపంచానికి అత్యధికమైన ప్రమాదకరమైనటువంటి అంశం ఏమిటంటే ముఖ్యంగా ఈ అబ్రహామిక మతాలు. అబ్రహామిక మతాలలో 3 మతాలు వస్తాయి: యూదు మతము, ఇస్లాము, క్రైస్తవము. ఈ యూదు మతము, ఇస్లాము, క్రైస్తవము ఈ 3 కూడా ఏమిటంటే మేము నమ్మే దేవుడు తప్ప మిగతా వాళ్ళు దేవుడు కాదు, మేము నమ్మేది మాత్రమే మిగతా వాళ్ళు నమ్మకపోతే వాళ్ళని మేము ఎలా అయినా ట్రీట్ చేస్తాము, ఎలా అయినా హింసిస్తాము అనేటువంటి మతాలు ఈ 3. ఈ మతాల ద్వారానే ప్రపంచవ్యాప్తంగా మానవత్వం అనేది చిక్కుల్లో పడుతోంది. విషయం ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటి లెఫ్టిస్టులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కమ్యూనిస్టులు కావచ్చు, నాస్తికవాదులు, కుహన హేతువాదులు, కుహన మహిళావాదులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ ఇస్లాంను ప్రశ్నించడానికి తటపటాయిస్తారు, వెనకడుగేస్తారు. అంతేకాదు వీళ్ళతో కలిసి పని చేస్తారు హిందుత్వం మీద. ఎందుకంటే ఈ ప్రపంచానికి అంతటికీ కూడా మానవత్వం నేర్పినటువంటిది హిందుత్వము, సనాతన ధర్మం. దీన్ని లేకుండా చేయాలి అనేటువంటి ఒక పెద్ద ప్రణాళికలో భాగంగా ఈ 3 శక్తులకు రకరకాల బాహ్య శక్తులు అన్ని కూడా కలిసి సహకరిస్తూ భారతదేశంలో హిందుత్వాన్ని లేకుండా చేయడానికి ప్రణాళికబద్ధంగా సాగుతున్నటువంటి చర్య.